కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరై ఆటో డ్రైవర్ దుస్తులు ధరించి సంఘీభావం తెలిపారు. ఆటో డ్రైవర్లకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను అన్ని విధాలుగా ఆదుకుంటుందని మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 435 కోట్ల రూపాయలతో ఆటో కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసుకుంటా ముందుకు వెళ్తున్నారు. మన పిఠాపురానికి సంబంధించి 2023 పరీక్షలకు రావడం జరిగింది. 3,03,00,000 రూపాయలు పిఠాపురం నియోజకవర్గానికి ఈ రోజు ఆటో కార్మికులకు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా చంద్రబాబు నాయకత్వంలో పేదవాళ్ళని ఆదుకోవాలంటే అది చంద్రబాబు తోటి సాధ్యం. పిఠాపురం నియోజకవర్గంలో 10th క్లాస్ ఫెయిల్ అయిన ఆటో డ్రైవర్లకి 2018లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఇవ్వాలన్న సదుద్దేశంతో ఫెయిల్ అయిన 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా లైసెన్స్ నేల పెట్టి 2,000 మంది ఆటోలకి లైసెన్సులు ఇప్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఆటో